హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మా పెరటి తోటలో మామిడికాయలు కాసాయి కదండి, తోతపరికాయలు పచ్చడి చేద్దామని తోటకు వచ్చాను. తీసుకెళ్ళి మామిడికాయలని నీళ్ళల్లో పోసి నానబెట్టానండి. ఒక అరగంట గంట అలా నానిన తర్వాత వాటిని తుడిచి ఆరబెట్టి శుభ్రంగా తడి లేకుండా చేశానండి. చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆరబోసాను. ఇంతలోపు ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవి 3 వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. వేయించడం అంటే అలా దూరగా వేయించాలి, ఎక్కువ వేగొద్దు. దూరగా వేయించిన వాటిని చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి ఉంచుకోవాలి, పక్కన పెట్టేయాలి. తర్వాత ముక్కలకి నూనె పట్టించాలండి. నూనె బాగా కలపాలి. కలపడం వల్ల నూనె కలపడం వల్ల ముక్క చెదిరిపోకుండా చాలా గట్టిగా ఉంటుంది. సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కదండి పచ్చడి. ఇలా పచ్చడి పూర్తిగా చేసిన తర్వాత కూడా 15 రోజుల వరకు రోజు విడిచి రోజు కలుపుతూనే ఉండాలండి. అలా పెట్టేసి మూలకు పెట్టేస్తే పాడయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు కలుపుతూ ఉండాలి. అట్లా 15 రోజులు కలపాలండి. తర్వాత అదే ఉంటుందండి, కలపాల్సిన అవసరం లేదు. ముక్కలకి నూనె పట్టించిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలి. ఇందాక మనము మిక్సీ చేసి పెట్టుకున్న ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పిండి, కారము, పసుపు, ఉప్పు ఇవన్నీ కలుపుకోవాలండి. నేను 2 కేజీల మామిడికాయ ముక్కలకు 300 గ్రాముల కారపొడి వేశానండి. 100 గ్రాముల ఆవపిండి వేశాను. 200 గ్రాముల ఉప్పు వేశాను. మెంతులు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను తీసుకున్నాను. 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. ఇంతకీ ఆయిల్ ఎంత అంటున్నారా? 2 కేజీల ముక్కలకు ఆయిల్ 1,5 కిలోల వేసానండి, సరిపోతుంది. కొంచెం తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ముక్క మొత్తం మునిగిపోవాలండి నూనెలో. ఉప్పు కూడా సరిపడా ఉండాలి. శుభ్రంగా పాత్రలు శుభ్రంగా ఉండాలండి, తడి లేకుండా, చేతులు తడి లేకుండా ఉండాలి. అప్పుడే నిల్వ ఉంటుంది పచ్చడి. బాగా కలుపుకోవాలండి. అన్నీ బాగా కలిసేలాగా శుభ్రంగా కలిపి ఉంచుకోవాలి. నిల్వ చేసేటప్పుడు గాజు సీసాలో కానీ జాడీలో కానీ ఒక బట్ట కట్టేసి క్లాత్ గాలి లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలండి. అలాగే పచ్చడి తీసేటప్పుడు కూడా సంవత్సరము ఉంటుంది కాబట్టి నిల్వ పచ్చడి తీసేటప్పుడు కూడా మనము శుభ్రమైన గరిటెలని పెట్టి గరిటెలతో తీయాలండి. లేకపోతే పచ్చడి పాడైపోతుంది, ఇంత కష్టపడి చేసిన పచ్చడి. అందుకోసం జాగ్రత్త తీసుకుంటే సంవత్సరం పొడవునా నిల్వ పచ్చడి చాలా బాగుంటుందండి. అన్నంలోకి తొందరగా కర్రీ లేకపోయినా పచ్చడి, పెరుగు ఉంటే అన్నం తినేయొచ్చు, మనకు హెల్ప్ చేస్తుంది. అందుకోసమని ప్రతి ఇంట్లో ఆవకాయ ఉండాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ, వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ.